అందిస్తారు. హేమంత్ చెప్పండి, అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇదైతే సంధ్య ఏదైతే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం అయితే జరుగుతోంది. పునర్నిర్మాణానికి సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద ఓవరాల్ గా ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 77,000 కోట్ల రూపాయలతో దాదాపుగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి మొత్తం మీద ఇప్పటికే అంచనాలు అయితే సిద్ధం చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే 49 కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఓవరాల్ గా కేంద్రం కూడా దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎవరైతే ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పైలాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది సభాస్థలి వద్ద. దానికి సంబంధించి ఆయన ఏ ఆకారంలో ఉన్నటువంటి ఈ ఏదైతే పైలాన్ ఉందో దాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. దీనికి ప్రధానంగా కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు సంధ్య. మరోవైపు ఏదైతే రాజధానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మొత్తం మీద అందరూ కలిసి అంటే ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మహిళలు ఉన్నారో వారు కూడా ఇక్కడికి అంటే సభాస్థలి వద్దకు అయితే రానున్నారు. మొత్తం మీద ఈ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా ప్రధాని వచ్చే సమయంలో ప్రత్యేకంగా నో ఫ్లై జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో డ్రోన్స్ ఎగరవేయకుండా మొత్తం మీద అయితే నో ఫ్లయింగ్ జోన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో ఇప్పటికే దాదాపుగా అధికారులు దీనిపైన క్షుణ్ణంగా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. సభాస్థలిలో మొత్తం మీద ఎవరెవరు ఉండాలి, సభా వేదిక పైన ఎవరు ఉండాలని ఇప్పటికే క్లియర్ గా ఒక స్కెచ్ అయితే ఉంది. దాని ప్రకారమే 14 మందిని మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు. 14 మంది మాత్రమే సభాస్థల వేదిక పైన కూర్చుంటారు. వారే మొత్తం మీద ఉంటారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ఎవరైతే ఉన్నారో వారంతా మిగతా వాళ్ళు కూడా అక్కడే అంటే కింద విఐపి గ్యాలరీ ఉంటుంది. ఆ గ్యాలరీలో అయితే వాళ్ళకి ఏర్పాటు చేశారు. అక్కడ వారు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద ఏదైతే అమరావతి బ్రాండ్ ని ఇమేజ్ ని పెంచే విధంగా ఈ రోజు కార్యక్రమం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పనులు అయితే పూర్తి చేయడం జరిగింది. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇప్పటికే మంత్రుల బృందం ఒకటి నిన్నంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే అంటే ఇటు అధికారులు అవ్వచ్చు అలాగే మంత్రులు అవ్వచ్చు దీన్ని ఏదైతే ప్రధాని రాకను అలాగే పునర్నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అలాగే హేమంత్ మీరు చెప్తున్నట్లు అంటే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? మోదీ ఎన్ని గంటలకు అమరావతి చేరుకుంటారు? ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా ఎన్ని గంటలకు ప్రారంభిస్తారని అనుకోవచ్చు? సుమారు 2:30 గంటలకు ఆయన అక్కడికి చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన సభాస్థలికి వస్తారు. ఏదైతే కేంద్ర బలగాలు ఇంటెలిజెన్స్ ఏదైతే రిపోర్టును బట్టి ఆయన రోడ్ షో చెయ్యాలా వద్దా అన్న దానిపైన ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఉంది. ఒకవేళ అక్కడ అంటే మొత్తం మీద రోడ్ షో ఉండకుండానే దాదాపుగా డైరెక్ట్ గా ఆయన సభాస్థలికి వస్తారనేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఎస్పీజీ దళాలు మొత్తం మీద అక్కడ మోహరించాయి పకడ్బందీగా. అంటే కాశ్మీర్ ఉగ్రవాద ఘటన అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ రోజు ప్రధాని మోడీ పర్యటన అంటే ఈ రోజు కూడా తమిళనాడులో ఆయన పర్యటించడం జరిగింది. అలాగే నిన్న ఈ రోజు 2 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో ఆయన పర్యటన అయితే కొనసాగింది. దీనికి ఉద్దేశించే ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లను చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఇక్కడ రోడ్ షో చేయాలా వద్దా అన్న దానిపైన కొంత కసరత్తు అయితే జరిగింది. నిన్న ఎవరైతే కేంద్ర బలగాలు చెప్పినట్లుగా రోడ్ షోని లేకుండానే డైరెక్ట్ గా ఆయన వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం మీద అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా మొత్తం మీద ఆర్డీఓలు తర్వాత ముఖ్యమైన అధికారులు తర్వాత ఎమ్మెల్యే మంత్రులు మొత్తం కోఆర్డినేషన్ తోనే నిన్నటికే దీనిపైన పూర్తిగా కసరత్తు చేయడం జరిగింది. ఎవరు ఉండాలి ఎవరు రావాలి అన్న దానిపై ప్రభుత్వ అధికారులు ఒక స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. దానికి సంబంధించి మంత్రి కూడా ఒకటే అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇదంతా అధికారికంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము కాబట్టి అధికారికంగా ఎవరు రావాలి ఎవరు వేదిక మీద ఉండాలి అన్న దానిపైన వారే మొత్తము దిశానిర్దేశం చేస్తారని ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది సంధ్య. మరోవైపు ఎవరైతే పునర్నిర్మాణానికి సంబంధించి
ఏదైతే క్రతువు ఉందో దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి నారాయణ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను నిన్న పర్యవేక్షించడం జరిగింది. మొత్తం దాదాపుగా 5 లక్షల మంది వస్తారనేసి ఇప్పటికే అధికారులు అంచనా వేయడం జరిగింది. మొత్తం 35 గ్యాలరీలను ఎక్కడ తోపులాట లేకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి సంబంధించి అందరికీ వేదిక కనిపించే విధంగా ఎల్ఈడి తెరలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ వర్షం పడినా కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో పైకప్పు ఏవైతే ఉందో ఆ 3 షెడ్లు ఏవైతే ఇప్పుడు ఈ వేదిక పైన 3 షెడ్లు, వేదిక కింద ఏదైతే ఉందో 3 షెడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా ఒకవేళ వర్షం పడితే వాటర్ ప్రూఫ్ పైకప్పుతో 3 షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉక్కపోత లేకుండా ఉపశమనం కలిగేట అంటే వేడి అంటే ఈ ఎండాకాలం ఎక్కువగా వేడి ఉంటుంది. ఆ వేడిని తట్టుకునే విధంగా అక్కడ కూలర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి గ్యాలరీలో తాగునీరు అలాగే మంచి మజ్జిగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే విఐపీలు వివిఐపీల కోసం అలాగే అమరావతి రైతుల కోసం కూడా ప్రత్యేక గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది సంధ్య. అలాగే భద్రతా సిబ్బంది కూడా దాదాపుగా 6500 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. పర్యవేక్షణకు సంబంధించి 37 మంది ఐపీఎస్ అధికారులను ఇప్పటికే నియమించడం జరిగింది. వారికి సహాయంగా ట్రైనీ ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది. మొత్తం మీద 11 మార్గాల ద్వారా ఈ పార్కింగ్ ప్రదేశాలను అయితే గుర్తించడం జరిగింది. సుమారు 256 ఎకరాలతో మొత్తం మీద వాహనాల పార్కింగ్ కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ వాహనాలు నిలిపేందుకు ఇక్కడైతే వేదిక పక్కనే ఒక పార్కింగ్ అయితే పెట్టారు. ఎవరైతే విఐపీలు ఉన్నారో వారు పార్కింగ్ కు సంబంధించి అక్కడ వేదిక పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా వారికి అంటే మిగతా ప్రజలకు కావచ్చు, రాజధాని రైతులకు కావచ్చు, సభకు వచ్చేవారు ఎవరైనా అవ్వచ్చు, వారికి మొత్తం మీద 11 మార్గాలను దిశానిర్దేశం చేశారు. వాటి ఏదైతే ఆ దిశానిర్దేశం చేసిన మార్గాలు ఏవైతే ఉన్నాయో 11 మార్గాల ద్వారా వచ్చిన వాహనాలు వేదికకు సమీపంలోనే వాళ్ళకి స్థలాలు అయితే కేటాయించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో సభా వద్దకు రాలేకపోతే ఒకవేళ వారికి అక్కడే హోల్డింగ్ ఏరియా లాగా పెట్టారు. ఆ హోల్డింగ్ ఏరియాలోనే అక్కడనే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. ఒకవేళ స్క్రీన్స్ కూడా ఇబ్బంది లేకుండా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసే వసతిని అయితే ఏర్పాటు చేశారు. అలాగే భోజనం తాగునీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ కరకట్ట మార్గం కూడా ఉండవల్లి మీదుగా సచివాలయాన్ని చేరుకునే విధంగా 2 మార్గాలను పూర్తిగా విఐపీల కోసమే కేటాయించడం జరిగింది. మొత్తం మీద అయితే ప్రధాని ఏదైతే వేదిక పైన మొత్తం మీద ప్రధానితో పాటు మొత్తము 14 మంది ఆసీనులు అయ్యేటట్లుగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అలాగే రామ్మోహన్ నాయుడు అలాగే సిఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఈ వేదిక పైన ఉంటారు. అలాగే ఇంటెలిజెన్స్ కు అంటే ఇప్పటికే ఇంటెలిజెన్స్ వింగ్ సిబ్బంది ఏదైతే సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉందో ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని ఇప్పటికే క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఏదైతే పైలాన్ నిర్మించినది ఏదైతే ఉందో ఏ ఆకారంలో దానికి సంబంధించి ఈ రోజు ప్రధాని ఆవిష్కరించున్న నేపథ్యంలో దీన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేశారు. సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ తో ఒక షోను అయితే ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్డీఏ అధికారులు. దీనికి సంబంధించి ఏదైతే కొంత భద్రతా దృష్ట్యా కొంత ఎస్పీజీ అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ ప్రయత్నాన్ని అయితే ప్రస్తుతం అయితే విరమించడం జరిగింది. అయితే మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మొత్తం మీద అంగరంగ వైభవంగా జరపాలి అని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకవైపు అధికారులు, మరోవైపు మిగతా మంత్రులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓవరాల్ గా అయితే ఈ సభా వేదికను సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దారు. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఏదైతే ఈ కళల రాజధాని ఏపీకి కళల రాజధాని అయినటువంటి అమరావతిని పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఇప్పటికే ఈవెన్ ప్రతి ఒక్కరిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి పిలుపునివ్వడం జరిగింది. ఈవెన్ రాజధాని రైతులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎవరైతే 1000 ఎకరాల భూములు ఇచ్చారో ఇది గుంటూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఎవరైతే రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వీరంతా ఈ రోజు తరలి రావాలని ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనికి కొంతమంది కమిటీలు వేసి అంటే మంత్రి నారాయణ పర్యవేక్షణలో కొంత కమిటీలు వేసి వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది సంధ్య. ఓకే హేమంత్, మీరు లైన్ లో ఉండండి.